విజయవాడలో స్ట్రామ్ వాటర్ డ్రైనేజ్ పెండింగ్ పనుల పూర్తిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. అవసరమైన నిధులు కేటాయించి వచ్చే వర్షాకాలంలోపు పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలంటున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో డ్రైనేజ్ నిర్మాణ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. దీంతో మురుగునీరు పారక దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న వాననీటి కాలువల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షం వచ్చినా ఈ నీరు రోడ్డుపైకి వస్తుంది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వర్షపు నీటి కాలువల నిర్మాణ పనులపైన స్థానికులు ఏమంటారో వారి మాటలోనే తెలుసుకుందాం. విజయవాడ నగరపాలక సంస్థలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు స్ట్రామ్ వాటర్ కింద సుమారు 450 కోట్లు నిధులు వస్తే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ నిధులు సరిగా ఉపయోగించక ఎక్కడికక్కడ కాలువలు ఏదైతే ఎల్ఎన్టీ వాళ్ళు మొదలుపెట్టిన కాలువలు సగంలోనే ఆగిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. ఎటు చూసిన నీళ్ళన్నీ వచ్చి డ్రైన్ సరిగా లేకపోవటం వల్ల ఇక్కడ ఉన్న ఏదైతే సాయి నగర్ దగ్గర నుంచి రఘురామ స్ట్రీట్ దగ్గర నుంచి మదర్ తెరిసా స్టాట్యూ దగ్గర నుంచి అదే రకంగా జమ్షెట్ రోడ్డు దగ్గర మొత్తం అన్నీ కూడా ఓల్డ్ రూట్ మొత్తం కూడా మునిగిపోతుంది. కాలువల కనెక్టివిటీ అనేది సరిగా లేదు. వెంటనే ప్రభుత్వం వారు స్పందించి కాలువల్ని ఏదైతే గతంలో ఆగిపోయి ఉన్న కాలువల్ని మరలా వెంటనే పునరుద్ధరించాలని కోరుకుంటున్నాను. విజయవాడలో మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా విపరీతమైన వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ప్రభుత్వం వారు ఈ కార్పొరేషన్ వారు ఒకసారి గమనించి కమిషనర్ గారు ఎక్కడైతే కాలువలు సరిగా లేవో ఎక్కడైతే ఫ్లో సరిగా లేదో అక్కడ ఒకసారి మరలా కాలువలను సరిగ్గా కట్టేటట్టు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వర్షం మొత్తం వలన ఈ డ్రైనేజ్ మొత్తం స్టక్ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు హయాంలో అక్కడ వరకు వచ్చింది డ్రైనేజీ, సైడ్ వాళ్ళు కట్టారు, నీళ్లు బాగా వచ్చినాయి. ఆ గవర్నమెంట్ పడిపోయిన తర్వాత 5 ఏళ్ల నుంచి ఎక్కడ నీళ్ళు అక్కడే, ఎక్కడ డ్రైనేజ్ అక్కడే. వర్షం వస్తే రోడ్ల మీదకి నీళ్లు వచ్చేసేసి దారుణంగా తయారైనాయి. మున్సిపాలిటీలో వస్తున్నారు, పైపైన తీసేస్తున్నారు, ఆ చెత్త తీస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరో పట్టించుకున్నది లేదు, ఏం లేదు. ఈ మెయిన్ డ్రైనేజీ మొత్తం పొంగిపోయింది. ఆ లైలా కాలేజీ వరకు వెళ్లాల్సిన డ్రైను ఇక్కడే ఆగిపోయి ఇక్కడే స్టక్ అయిపోయి మా సందుల్లో నీళ్లు మొత్తం నిలబడిపోయి వాసన దోమలో కూర్చోలేకపోతున్నాం, నుంచోలేకపోతున్నాం. మరీ దారుణంగా ఉంది. ఈ గవర్నమెంట్లో బాబు గారు వచ్చారు కాబట్టి బాబు గారు అక్కడ వరకు చేసి ఆపేశారు, సైడ్ వాళ్ళు కట్టారు. ఈ కొంచెం కూడా సైడ్ వాళ్ళు కట్టి ఇది కంటిన్యూ చేస్తే గ్యారంటీగా బాగుంటుందని మా ఉద్దేశం. వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఈ కొంచెం కూడా చేస్తే ఈ లేబర్ ఏరియా బాగుపడుతుందని మా ఉద్దేశం. ఈ పెద్ద డ్రైనేజీలు ఫుల్గా వాటర్ వస్తున్నాలనే ఈ వాటర్ అంతా ఇళ్లలో వాడే నీళ్లు బయటికి రావట్లా. మొత్తం సైడ్ కాలువలన్నీ చెట్టు కట్టేసి దోమల బీభత్సంగా జనాలకి మలేరియా రోగాలు ఇవన్నీ వస్తున్నాయి. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొద్ది వర్షం వచ్చినప్పుడు ఇళ్ళు మునిగిపోతున్నాయి. మెట్లు పైకి వెళ్ళిపోయి నీళ్ళలోంచి జనాలు నీళ్ళలోంచి నడుచుకుని రావాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇప్పుడైనా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కాలువలన్నీ బాగు చేయించి జనాలకే ప్రయోజనకరంగా ఉంటుంది. గత వైసీపీ హయాంలో ఆగిపోయిన ఈ వర్షపు నీటి కాలువల నిర్మాణ పనులు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిర్మాణ పనులు పూర్తి చేయాలని చెప్పేసి నగర ప్రజలు కోరుతున్నారు. విజయవాడలో ఉన్న ఈ డ్రైనేజ్ వ్యవస్థకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తేనే వర్షాకాలంలో ముంపు సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.